నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈరోజు పిల్లల్లో ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అంటే పిల్లలు ఏదైనా వస్తువు మింగినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ప్రమాదకరం, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యల గురించి కూడా వివరించడానికి లైవ్లో ఉన్నారు అంక్రా హాస్పిటల్ నుండి ప్రముఖ పీడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి వెంకట ఉమేష్ రెడ్డి గారు. అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి సందేహాల కోసమైనా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. ఎస్, అసలు మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే ఒకసారి సైంటిఫిక్గా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అంటే మనం తినే పదార్థాలు కాకుండా ఇంకా ఇతర పదార్థాలు ఏదైనా కానీ, ఇప్పుడు కాయిన్ అనుకోండి, ఇంకా ఇతర పదార్థాలు పిల్లలు నోట్లో పెట్టుకొని మింగితే అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అది మనం తినే పైపు అంటే ఫుడ్ పైపు పొట్టకి ఆ లోపలికి అటు వెళ్తే దాన్ని ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు చెవి, ముక్కు, గొంతు ఇలా తీసుకుంటే ఏ భాగంలో ఎంత డేంజర్ ఉంటుంది? సో అన్నిట్లో డేంజర్ ఉంటుంది, బట్ మెయిన్లీ మనకి ఇప్పుడు ఈ రెస్పిరేటరీ కానీ, లేకపోతే ఈ మనం అనుకున్న ఈ ఫుడ్ పైప్, స్టమక్, వీటిల్లో గురించి తీసుకుంటే ఈ ఫారెన్ బాడీ డెఫినెట్లీ డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ఫారెన్ బాడీ ఇట్ కెన్ బి డేంజరస్ అండి ఎనీ పార్ట్లో కూడా. సో మనం గ్యాస్ట్రోలో మాట్లాడుకుంటే ఈసోఫేగస్, స్టమక్, వీటిల్లో కూడా ఈ ఫారెన్ బాడీ నుంచి కాంప్లికేషన్స్ రావచ్చు. అది డిపెండ్స్ ఆన్ ది నేచర్, అంటే ఎలాంటి ఫారెన్ బాడీ మింగిన దాన్ని బట్టి దాని కాంప్లికేషన్స్, దాని రిస్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, అసలు ఎందుకు ఇది జరుగుతుందంటారు? అంటే పిల్లల మెంటాలిటీ ఆ టైంలో ఎలా ఉంటుంది? ఏ వయసు వరకు కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి? సో యూజువల్లీ జరిగేది ఎక్కువ చిన్నపిల్లలు, లెస్ దాన్ ఒక 5 years అనుకోండి. సో వాళ్ళలో క్యూరియాసిటీ అనుకోండి, ఆడుకోవటం అనుకోండి, వాళ్ళు మింగాలనుకోకపోవచ్చు, బట్ ఆటల్లో వాళ్ళ నోట్లో పెట్టుకొని అదే నోట్లోనే ఉంచుకి మళ్ళీ అట్లా ఆడుకొని మింగకుండా అట్లా ఊసేద్దాం అనుకున్నా కానీ పొరపాటున అది లోపలికి వెళ్ళిపోతుంది. సో యాక్సిడెంటల్ ఇంజెక్షన్ అంటారు. తెలియకుండా వాళ్ళకి మింగాలనే కోరిక లేకపోయినా నోట్లో పెట్టుకోవటము, దీనివల్ల కూడా లోపలికి మింగేసి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. మెయిన్లీ యాక్సిడెంటల్ ఇంజెక్షన్ ఆడుకుంటూ లెస్ దాన్ 5 years వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే, అంటే అసలు ఇలా జరగగానే ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, రుద్రబాబు గారు మాట్లాడండి. ముఖాల నొప్పులండి. హలో, చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు వింటున్నారు. ముఖాల నొప్పులండి. ఇది ఎందుకు వస్తాం సార్? ఓకే, సో ఇది పిల్లల్లో చాలా కామన్ గానే చూస్తుంటామండి. అంటే ఇప్పుడు నా రెగ్యులర్ ప్రాక్టీస్ లో కూడా ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ మంత్ 4 to 5 చిన్నపిల్లలు వాళ్ళు ఏదైనా మింగేసి వచ్చారనే కంప్లైంట్స్ తీసుకొస్తూ ఉంటారు. సో మోస్ట్లీ మనం అనుకున్నట్టు ఇది వాళ్ళకి మింగాలనుకోకపోయినా యాక్సిడెంటల్ గా లోపలికి వెళ్తుంది. సో దీని జాగ్రత్తలు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మనం జాగ్రత్త పడితే ఈ సమస్యనే రావు అసలు. సో ప్రివెన్షన్ జాగ్రత్తగా దాని గురించి ఫోకస్ పెట్టుకుంటే ఇవి రాకుండా చూసుకోవచ్చు. ఇది అన్కామన్ అని కూడా కాదు, అదే చెప్పినట్లుగా కామన్లీ ఎవ్రీ మంత్ 3-4 patients ఈ కండిషన్తో వస్తూ ఉంటారు. సో దీని గురించి కూడా అందుకే హైలైట్ చేద్దామని ఈరోజు మన డిస్కషన్. ఓకే, అసలు ముందుగా తల్లిదండ్రులు ఏం చేయాలంటారు? ఫస్ట్ ఇలా జరగగానే పానిక్ అవ్వకుండా ఫస్ట్ ఏం చేయాలి? సో యాక్చువల్లీ ఈ ఫారెన్ బాడీలో కూడా మనం మాట్లాడాలంటే ఏంటిది, మనం అనుకున్నాం తినే కాకుండా ఏదైనా ఫారెన్ బాడీ అని అనుకున్నాం. సో వీటిల్లో రకరకాలు ఉంటాయండి. మోస్ట్ కామన్ గా మనం చూసేది ఎక్కువ కాయిన్, లేదంటే చిన్న చిన్న బటన్ బ్యాటరీలు, కొన్నిసార్లు మ్యాగ్నెట్స్, మార్బుల్స్, ఎరేజర్లు, ఇంకొకసారి మనం సర్ప్రైజ్ కూడా అవుతాము. పెద్ద పెద్ద లాంగ్ చైన్లు, లాంగ్ బ్యాటరీలు కూడా మింగి వచ్చే వాళ్ళు ఉంటారు, పిన్లు, నీడిల్లు. సో ఈ రకంగా ఉన్న సమస్యల్లో మోస్ట్ డేంజరస్ ఫారెన్ బాడీస్ చూస్తే మాత్రం అవి మెయిన్లీ బటన్ బ్యాటరీ అండి. ఎందుకంటానంటే బటన్ బ్యాటరీ చాలా ఫాస్ట్గా, అంటే విత్ ఇన్ 1 hour కూడా లోపల దాన్ని ఇంజురీ చేసి డ్యామేజ్ చేయొచ్చు. దాంతోపాటు షార్ప్స్ అంటే పిన్లు కానివ్వండి, లేకపోతే నీడిల్స్ కానివ్వండి. మ్యాగ్నెట్స్ వచ్చేసరికి మల్టిపుల్ మ్యాగ్నెట్స్, ఒకటి కాకుండా మోర్ దాన్ 1, అంటే 2-3 ఇట్లాంటి మింగినప్పుడు ఆల్ దీస్ ఆర్ యూజువలీ దే కెన్ కాజ్ సివియర్ హార్మ్, అంటే ఇంజురీ చేయొచ్చు మన లోపల ఉన్న గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో. సో ఆ ఇంజురీ వల్ల బ్లీడింగ్, రిస్క్ ఆఫ్ పర్ఫరేషన్, అంటే ఆ పిన్ అనుకోండి కొంచెం హోల్ పట్టము, ఇలాంటి కాంప్లికేషన్స్, డేంజరస్ కాంప్లికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి కైండ్ ఆఫ్ ఫారెన్ బాడీస్లో.
సింపుల్ కాయిన్ అనుకోండి, దాంట్లో యూజువల్గా మేజర్ ప్రాబ్లం ఒకవేళ మన ఈసోఫేగస్ ఈ పైప్ కానీ దాటి కిందకి వెళ్ళినప్పుడు యూజువల్లీ పొట్టలోకి ఒకసారి రీచ్ అయితే కాయిన్ వల్ల అయితే యూజువల్లీ మేజర్ డ్యామేజ్ లాంటివి చూడము. బట్ ఇది జస్ట్ ఓవర్వ్యూ ఏమేమి ఫారెన్ బాడీస్ దాని రిజల్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వీటి గురించి మాట్లాడుకుంటే, కాకపోతే మీరు అన్నట్టు ఒక మన పిల్లలు మనం సస్పెక్ట్ చేస్తున్నాము ఏదో మింగేస్తుంటాడు, ఆ వస్తువు కనపడలేదు, లేదంటే డెఫినెట్గా మింగినట్టు మనకు చూసాము అన్నప్పుడు మనం డెఫినెట్లీ ప్యానిక్ అవ్వకూడదండి. ఫస్ట్ నేను అనేది అవుట్ ఆఫ్ ప్యానిక్ మనం చాలాసార్లు ఈవెన్ ఎనీబడి రియాక్ట్ చేస్తాము, అది చేయకుండా ఉంటే బెటర్. అందుకని ఫస్ట్ యూ హావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. రీజన్ బీయింగ్ మనం ప్యానిక్లో కొన్నిసార్లు వామిటింగ్ తెచ్చేసుకొని చేపిస్తే బయటకు వచ్చేస్తుంది కదా అని కొద్ది నోట్లో ఏలు పెట్టేసిన వామిటింగ్ వచ్చేసేటట్టుగా అనుకుంటాము. బట్ అది కొద్ది పైకి వచ్చినప్పుడు అదే ఫారెన్ బాడీ పైకి వచ్చి అప్పుడు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇంజురీ లాగా చేయటం కానీ, లేదా చిన్న ఫారెన్ బాడీ అయితే పైకి గొంతు వరకు వచ్చి మళ్ళీ అది వెనక్కి వెళ్ళలేక కొంచెం ఊపిరితిత్తులోకి వెళ్ళటం, సో ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వామిటింగ్ కూడా మనం కోరుకొని చేసేటట్టుగా చేయకుండా, రెండోది వెంటనే సరే తినిపిస్తారు, కిందకి వెళ్ళిపోద్ది అని ఇమీడియట్ గా తినిపిస్తారు. సో తినిపించకుండా కూడా ఎందుకంటే తినిపించారు అనుకోండి, మనం బ్యాటరీ ఉంది, మనం ఇమీడియట్ గా ఎండోస్కోపీ చేయాలనుకుంటాము, తినిపిస్తే ఆ ఫుడ్ ఉన్నప్పుడు మన ఎండోస్కోపీ కూడా డిలే అయిపోతుంది, ఎండోస్కోపీ కూడా మనం వెంటనే చేసుకోలేకపోతాము. ఇంకా రిస్క్ కూడా అనస్థీషియా ఇస్తాం కాబట్టి ఆ రిస్క్ కూడా ఉంటుంది ఎండోస్కోపీలో. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు డౌట్ కానీ లేకపోతే చూసామంటే మాత్రం డాక్టర్ దగ్గర పీడియాట్రిషియన్ కానీ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ కలవాలి. సో దట్ ఒక ఎక్స్రే ఛాతిది ఇంకా ఎక్స్రే నించోబెట్టి ఒక ఎబ్డామిన్ అంటే కడుపు ఎబ్డామిన్ అండ్ ఎక్స్రే చెస్ట్ రెండు కలిపి తీసుకొని చూడాలి. దీంట్లో ఒక విషయం గమనించాలని ఏంటిదంటే ఎక్స్రేలో మెటాలిక్ ఫారెన్ బాడీస్ కనపడతాయి, అదే ప్యూర్ ప్లాస్టిక్ ఆర్ ప్యూర్ అదర్ నాన్ మెటాలిక్ ఫారెన్ బాడీస్ ఎక్స్రేలో కూడా కనపడకపోవచ్చు. అప్పుడు మనం ఏం డౌట్ ఉన్న దాన్ని బట్టి దాన్ని అప్రోచ్ చేస్తాం. సో బటన్ బ్యాటరీస్ నేను ఒక పాయింట్లో చెప్పాలంటే దే ఆర్ ద మోస్ట్ డేంజరస్ అండి. బటన్ బ్యాటరీస్ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ డిశ్చార్జ్ వల్ల ఫాస్ట్గా బర్న్స్, ఇంజురీస్, ఈ కాంప్లికేషన్స్ వాటిలో చూస్తూ ఉంటాం. అది కాకుండా బటన్ బ్యాటరీ మింగిన డౌట్ ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ఎస్పెషలీ ఫస్ట్ 12 hours మింగిన ఎక్కువ సేపు అవ్వలేదు, 12 hours లోపలే 1 year దాటిన చైల్డ్ అనుకోండి, కొద్దిగా హనీ ఇవ్వచ్చు బటన్ బ్యాటరీలో. అదర్వైజ్ మీరు బెస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్. ఓకే డాక్టర్ గారు, తెలిస్తే ఓకే అంటే ఏదైనా చేయడానికి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటానికి, కానీ కొన్ని సందర్భాల్లో అసలు తెలియలేదు, మింగేశారు, అసలు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అలాంటి వారిలో? అంటే ఒక 30-40 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వేరే స్కాన్లో బయటపడుతూ ఉంటుంది, అసలు లక్షణాలు ఏముంటాయి? చాలాసార్లు లక్షణాలు ఉండకపోవచ్చు. ఓకే, మనకి మీరు అన్నారు అంత వయసు వరకు పెద్ద అయ్యేసరికి ఉన్నదంటే యూజువల్ ఎందుకు మరీ పెద్దదై ఉండాలి, లేకపోతే మనలో ఎక్కడైనా ఏదైనా అడ్డం పడిన వల్ల కొద్దిగా ఆగుందా, చిన్నది ఏమైనా స్ట్రక్చర్ ఉందా అవన్నీ చూసుకోవాలి. కాకపోతే ఆ లక్షణాలు నార్మల్ చిన్నదైతే మాత్రం అన్ని ఏళ్ళ వరకు ఆగదండి. యూజువల్లీ పొట్టలో నార్మల్ ఎనాటమీ నార్మల్గా ఉండే వాళ్ళలో అది చిన్నదై ఉంటే కొద్ది రోజులుగానే వచ్చేస్తుంది. అదే పెద్దదై రాలేకపోయింది అనుకోండి, అప్పుడు అది దానివల్ల అది హానికరంగా అనిపించి ఏదైనా ఎడ్జ్ షార్ప్గా ఉంటే దానివల్ల సమస్య కలిగింది. కాయిన్ అనుకోండి, అది చాలా వారాలు కూడా అలానే ఉంటుంది, అది మనకు తెలియనప్పుడు అది అలానే ఉండిపోతుంది కూడా. సో డిపెండింగ్ ఆన్ ది ఏ టైప్ ఆఫ్ ఫారెన్ బాడీ అనే దాన్ని బట్టి దాని లక్షణాలు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. జనరల్లీ మనకి ఈసోఫేగస్ దాటి ఇక్కడ ఏం అడ్డం పడినట్టు అనిపించకుండా కిందకి దాటి వెళ్ళింది. అండ్ చాలాసార్లు మన పిల్లల్లో చూసేది ఇలాంటి కాయిన్, ఇలాంటి చిన్న ఇలాంటి వస్తువులు కాబట్టి చిన్న మార్బల్స్, ఈ టైప్ ఆఫ్ నాన్ షార్ప్ ఆబ్జెక్ట్స్ యూజువల్గా సైజ్ చిన్నదైతే వచ్చేస్తాయి, లేదంటే ఒక్కొక్కసారి స్టమక్ దగ్గరనే ఆగిపోయి ఉండొచ్చు, కానీ వాటి వల్ల ఏమి పెద్ద సింటమ్స్ మనం చూడమండి. ఓకే, జనరల్గా అసలు ఇటువంటప్పుడు ఎలాంటి టెస్ట్లు చేస్తారు? సో యూజువల్ డిటెక్ట్ చేయడానికి మనకి ఎక్స్రే ఇంపార్టెంటే. ఓకే, ఎక్స్రేలో మన ఛాతి కూడా చూస్తాం, ఎందుకంటే మన వెళ్ళే ఫుడ్ పైప్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, తర్వాత మనకి పొట్ట, చిన్న పేగులు, పెద్ద పేగులు అనేవి వస్తాయి. సో 2 ఏరియాస్ ఎక్కడ ఆగిపోయి స్టక్ అయిందో తెలియదు కాబట్టి మనం ఎక్స్రే చెస్ట్, అబ్డామిన్, అది ఫస్ట్ టెస్ట్.
అల్ట్రాసౌండ్ పెద్ద యూజ్ ఉండదు, సమ్ టైమ్స్ సిటీ చేస్తాం, బట్ ఫస్ట్ ఆల్వేస్ సిటీ వెరీ రేరే అనుకోండి. ఎక్స్రే ఇస్ మస్ట్, డౌట్ ఉన్నా చేయాల్సిందే. ఖచ్చితంగా మిగతా ఎలా చేసేస్తాము. కొన్నిసార్లు అదే అంటున్నాను, మెటాలిక్ కానివి మనకి ఎక్స్రేలో కనపడకపోవచ్చు. అలాంటప్పుడు అది ఏది మనకు కనపడిన ప్లాస్టిక్ కానీ అది ఏమన్నా ఎడ్జ్ లో షార్ప్ ఉందా, ఏదైనా అనుమానం ఉందా, నిజంగా మింగాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మేబీ సమ్ టైమ్స్ సిటీ కెన్ హెల్ప్. లేదంటే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, మింగాడా లేదా తెలియదు. కానీ మెటాలిక్ మాత్రం ఫస్ట్ డెఫినెట్లీ ఎక్స్రేలో మనకి చాలా యూస్ఫుల్ గా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని పాయింట్స్ ఉంటాయండి స్టక్ అయ్యే ఛాన్స్, సో అది చూసుకోవాలి. సో ఇక్కడ పైన గొంతు దగ్గర కానీ అప్పర్ ఈసోఫేగస్, మిడిల్ ఈసోఫేగస్, లోవర్ ఈసోఫేగస్, దెన్ స్టమక్ నుంచి చిన్న పేగులకి వెళ్ళే పైలోరిక్ ఓపెనింగ్, అలానే చిన్న పేగుల నుంచి పెద్ద పేగుల మధ్యలో ఉన్న ఐసీ వాల్వ్, ఈ 4-5 రకాల ప్లేసులు మనకి న్యాచురల్ గానే కొద్దిగా నేరోగా ఉంటాయండి. సో ఆ ప్లేసెస్ దాటలేకుండా కొన్ని ఫారెన్ బాడీస్ ఆగిపోతాయి. సో అవి మనకి ఎక్స్రేలో రఫ్లీ ఎక్కడ ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం కనిపెట్టగలం. ఓకే, అంటే ఇప్పుడు డాక్టర్ గారు సర్జరీస్కి కూడా దారితీసే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఒక టఫెస్ట్ ఫేజ్ అంటే ఎలా ఉంటుంది? సో యూజువలీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు ఒక గుడ్ పాయింట్ వీటిల్లో ఏంటంటే, పిల్లలు ఇట్లా వస్తుంటారు మన దగ్గర తీసుకొస్తారు, మోస్ట్లీ ఏం చేయకుండానే అది పాస్ అయిపోతాయండి కిందకి. నేను చెప్పాను కదా కొన్ని దగ్గర స్టక్ అవ్వచ్చని. ఒకవేళ మనకి పైన అప్పర్ ఈసోఫేగస్, లేకపోతే ఇక్కడ ఛాతిలో మిడ్ ఈసోఫేగస్, లేకపోతే ఫుడ్ పైప్ ఈసోఫేగస్ ఎండింగ్ పార్ట్ లో అయితే మాత్రం అక్కడ ఆగితే డెఫినెట్లీ ఎండోస్కోపీ చేయాలి. బట్ అది దాటి వెళ్ళినప్పుడు అయితే మాత్రం మనం చూసుకుంటే చాలా సార్లు అది ఆటోమేటిక్ గా తింటూ ఒక రోజు 2 రోజుల్లో మన స్టూల్స్ అంటే లెటిన్ లో వచ్చేస్తుంది. సో భయపడి మీరు సర్జరీ క్వశ్చన్ అడిగారు కదా, సర్జరీ చాలా లాస్ట్ ఆప్షన్ అండి, బ్యాకప్ ఆప్షన్ అంటాం యాక్చువల్లీ వీటిల్లో. సో సర్జరీ కంటే ముందు ఎండోస్కోపీ ద్వారా చూసి ఎండోస్కోపీ ద్వారానే తీసేస్తాం మేము. సో ఈ ఆప్షన్ రెండోది. కానీ ఫస్ట్ ఆప్షన్ చాలా సార్లు ఇది ఆటోమేటిక్ గా దాని ఏం మింగాడు, దాని సైజ్ ఎంత, దాని విడ్త్ లెంత్ ఎంత, ఇవన్నీ చూసి వాళ్ళకి అదే కాయిన్ ఇట్లాంటి నాన్ హానికరమైనది కాకపోతే దానికి జనరల్ గా ఆటోమేటిక్ గా స్టూల్స్ లో వస్తుంది. వాళ్ళని తినమని చెప్తాం, రాకపోతే 2 రోజుల్లో మళ్ళీ ఒక ఎక్స్రే తీయమని చెప్తాం, ఇలా ఫాలో అప్ చేసుకుంటాం. బట్ అందరికీ ఎండోస్కోపీ కూడా నాట్ ఏ మస్ట్. సో ఎండోస్కోపీ ఎప్పుడు చేస్తామంటే, ఎండోస్కోపీ ఒకవేళ ఎక్కడైనా స్టక్ అయిపోయినట్టుంటే, చెప్పండి ఈ ఫుడ్ పైప్ పైన ఉన్న ఫుడ్ పైప్ లో ఈసోఫేగస్ లో స్టక్ అయిపోయినా, లేదా స్టమక్ లోకి వెళ్ళింది కానీ అది బటన్ బ్యాటరీయో లేకపోతే మల్టిపుల్ మ్యాగ్నెట్స్ షార్ప్ ఇట్లాంటిది అయి ఉన్నా, లేకపోతే మనకు కాయినే అనుకోండి, బట్ ప్రతి వారం ఎక్స్రే తీసుకుంటూ పోతున్నాం కానీ 2 వారాలు 3 వారాలు 4 వారాలు అవుతుంది, అది బై కాయిన్ అని తెలిసింది కానీ రావట్లేదు అనే పరిస్థితిలో కాయిన్ కూడా అప్పుడు ఎండోస్కోపీ చేయటము. సిమ్టమ్స్ ఉంటే కొద్ది డౌట్ ఉన్నా డెఫినెట్లీ ఎండోస్కోపీ చేయటము. సో ఇలాంటి కండిషన్స్ ఈసోఫేగస్ లో ఏదైనా ఉన్నాయండి, ఫారెన్ బాడీ బ్యాటరీ కాకుండా వేరే ఏదైనా ఈసోఫేగస్ లో ఉంటే ఎండోస్కోపీ చేయటం. సమ్ టైమ్స్ కొంచెం పేరెంట్స్ యాంగ్జైటీ కూడా చూసుకోవాలండి. సో బయటనే ఉంది మళ్ళీ అది వచ్చిందో లేదో, మధ్యలో ఎక్కడైనా మన ఎండోస్కోపీకి దొరికే మన యాక్సెసిబుల్ ఏరియాలో కాకుండా ఎక్కడైనా స్ట్రక్ అయినా వెంటనే ఇప్పుడు వచ్చాం కదా చూసి పైన ఉంటే తీయగలుగుతారా. సో పేరెంటల్ యాంగ్జైటీ మల్టిపుల్ టైమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆల్సో ఫర్ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ యూజ్ ఏంటంటే మనం చూసి ఆ ఏరియాలో ఇంజురీ ఉందా లేదా చెక్ చేసుకొని, దాంతో పాటుగా మనం చూసే ఏరియాలో వరకు మనకు ఆ ఫారెన్ బాడీ కనపడితే అదే అంటే ఏమి ఇన్సిషన్ సర్జరీ ఘాట్ ఏం లేకుండా అదే పైప్ అదే స్కోప్ ద్వారా ఆ ఫారెన్ బాడీ కూడా పట్టుకొని తీసేయచ్చు. సో ఎండోస్కోపీ చాలా యూస్ఫుల్. ఇది ఈ ఎండోస్కోపీ కాకుండా నెక్స్ట్ స్టేజ్ లాస్ట్ అంటే బ్యాకప్ ఆప్షనే ఉంటుంది సర్జరీ. సో మేజర్ కాంప్లికేషన్స్ మనం అనుకున్నాం కదండి, పర్ఫరేషన్, హోల్ బట్టం, లేదా అన్కంట్రోల్ బ్లీడింగ్, ఫిస్టులానో ఇట్లాంటివి ఉంటే అప్పుడే మేజర్గా సర్జరీ ఇస్ ద మేజర్ ఆప్షన్. లేదంటే అలాంటి ఏమి లేనప్పుడు ఫస్ట్ చూసుకుంటాము ఏది మింగాడు, ఏంటి పరిస్థితి, ఎక్కడ ఉంది ఎక్స్రేలో చూసుకుంటాము. దాని తర్వాత రిక్వైర్మెంట్ ఉంటే ఎండోస్కోపీ ఆప్షన్ ఉంటుంది. సర్జరీ ఈజ్ యూజువల్లీ లాస్ట్ అంటే బ్యాకప్ ఆప్షన్. కొన్నిసార్లు మనం వెళ్తాం పైనే ఉంది బ్యాటరీ అనుకున్నాం, ఎండోస్కోపీ చేస్తాం, కానీ మనం వెళ్ళిన స్టమక్ డియోడినం వరకు ఎండోస్కోపీలో చూసుకుంటే అక్కడి వరకు కనపడలేదు అంటే కిందకి వెళ్ళిపోయింది అంటే అప్పుడు మళ్ళీ వెయిట్ చేస్తాం. ఈ సిమ్టమ్స్ లేని పిల్లల్లో మళ్ళీ సర్జరీ ఆప్షన్ పెట్టాం. సో ఎండోస్కోపీలో కూడా దాటి వెళ్ళిపోయిందంటే పైనుంచి చూసినప్పుడు, సో అది యూజువల్లీ అన్ని రంధ్రాలు దాటుకుంటూ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మంచిగా తినిపించి రెగ్యులర్గా సిమ్టమ్స్ ఏమి లేకపోతే ఒక రోజు 2 రోజులు 3 రోజులు చూసుకొని మళ్ళీ ఒక 2 రోజులు ఎక్స్రే తీసుకొని యూజువల్గా అలాంటి పిల్లల్లో వచ్చేస్తుంది కింద నుంచి. సో ఇది మనం చేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్. అండ్ టైమింగ్ ఆఫ్ ఎండోస్కోపీ డిపెండ్స్ అండి ఎలాంటిది.
కొన్నిసార్లు ఇప్పుడు బ్యాటరీ అనుకుంటే విత్ ఇన్ ఫస్ట్ 6 hours ఈసోఫేగస్ లో ఉన్న ఫాస్ట్ గా ఎండోస్కోపీ ప్లాన్ చేస్తాం. 12 to 24 hours ఆగాల్సిన పిల్లల్లో అదే డిపెండింగ్ ఆన్ ఏం మింగాడు అండ్ సిమ్టమ్స్ ఉన్నాయా లేవా, ఎక్కడ ఉంది ఈసోఫేగస్ అయితే కొద్దిగా అర్జెన్సీగా ప్లాన్ చేసుకొని ఎండోస్కోపీకి వెళ్తాం. మెజారిటీ ఆఫ్ కేసెస్ అది కూడా అక్కర్లేదు, ఎండోస్కోపీ కూడా అక్కర్లేదు. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకున్నాక కాయిన్ మింగేసి వస్తారు, వాళ్ళలో టెన్షన్ పడకూడదు. ఈసోఫేగస్ లో ఉంటే డెఫినెట్ గా విత్ ఇన్ 12 to 24 hours చేసేస్తాం కాయిన్ అయినా కానీ. ఓకే డాక్టర్ గారు, కొత్తగూడెం నుంచి జ్యోతి గారు లైన్ లో ఉన్నారు. జ్యోతి గారు మాట్లాడండి. సార్ నమస్తే సారు. నమస్కారం అమ్మ. బాబుకి బట్టగుంటాను సారు, మూడు సంవత్సరాలు పట్టుప్పుకుంటున్న, మోషన్ ఫ్రీ ఉండట్లేదు. పొట్ట ఉబ్బరంగా ఉందమ్మా? పొట్ట ఉబ్బుకుంటాను సారు, మోషన్ ఫ్రీ ఉండట్లేదు. లేదంటే రోజు వెళ్ళడా? ఎప్పటి నుంచి అమ్మా సమస్య? అట్లా 2-3 నెలల నుంచి అట్లే ఉంటుంది సార్. డాక్టర్ లేకపోతే ఏం కాదులే అమ్మా అంటారు. ఇప్పుడు 3 ఏళ్ళ? 3వ సంవత్సరం బాబుకి. ఓకే, స్టార్టింగ్ ఫస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు బానే ఉన్నాడా సారు? ఏం సారు? ఫస్ట్ 2 సంవత్సరాల వరకు కూడా బానే ఉన్నాడు అయితే బాబు? రోజు వెళ్ళేవాడు మోషన్? బాబు బాగానే ఉన్నాడు కానీ కొంచెం పోతాడు సార్ మోషన్స్. ఫ్రీగా ఉండట్లేదు. కొద్దిగా కింద అంటినట్టుగా వచ్చేస్తుంది, ఫ్రీ మోషన్ అవ్వట్లేదు ఈ మధ్య. ఫ్రీ మోషన్ గట్టిగా కాళ్ళు నించొని 2 క్రాస్ చేసి గట్టిగా బిగించినట్టు చేస్తాడమ్మా? అవునండి. అట్లయితే నొప్పి అంటే ఫస్ట్ పుట్టినప్పుడు ఫస్ట్ మోషన్ కొద్ది బ్లాక్ వెళ్తారు పిల్లలు, అది వెళ్ళాడా పిల్లోడు స్టార్టింగ్ పుట్టినరోజు? 3వ సంవత్సరం సార్ ఇప్పుడు. అమ్మ పుట్టినరోజు కొద్దిగా బ్లాక్ మోషన్ మెకోనియం అంటారు, బ్లాక్ మోషన్ వెళ్తారమ్మా, అది వెళ్ళాడా బాబు? వెళ్ళలేదు సార్. వెళ్ళలేదు, అర్థం కావట్లే నాకు. ఒకసారి చూపించాలమ్మా. ఇది మోస్ట్లీ మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఫంక్షనల్ కాన్స్టిపేషన్ లాగా ఉంది. అంటే బాబుకి ఫైబర్ ఎక్కువ, అంటే మిల్క్ తగ్గించి పొట్టు పప్పులు, మినప్పప్పు, పెసరపప్పు అయిన పొట్టు ఉంటుంది కదా, పొట్టు పప్పులు, రోజుకు ఒక బనానా, అట్టిపండు, దాంతోపాటు ఆకుకూరలు, ఓట్స్, ఈ ఫైబర్ ఎక్కువ తిని పాలు తగ్గించాలమ్మా. 3 ఏళ్ళకి పెద్ద పాలు అవసరం లేదు, 1/2 గ్లాసు 1/4 గ్లాసు ఇచ్చినా కానీ చాలు. సో ఫైబర్ ఎక్కువ పెంచాలి. ఫైబర్ ఎక్కువ పెంచి రోజు బాబుని కూర్చోబెట్టడం అలవాటు చేయాలి. మా మోషన్ వచ్చినా రాకపోయినా తిన్న తర్వాత కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే అలవాటు వస్తుంది. ఆ భయం నించొని గట్టిగా పెట్టేసుకొని బిగించుకోవటం ఎందుకు చేస్తున్నాడంటే ఆపేసుకుంటున్నాడు, లెట్రిన్ పెయిన్ వస్తుంది, గట్టి మోషన్ వెళ్తే భయపడి ఆపేసుకుంటున్నాడు. అందుకే బాబుని కూర్చోబెట్టడం అలవాటు చేయాలి. వచ్చినా రాకపోయినా తిన్న తర్వాత 2 నిమిషాలు కూర్చోబెట్టాలి. మన ఇండియన్లో సీట్ అయితే ఇండియన్, లేదా 40 సీట్ అయినా కొనుక్కొని దాంట్లో కూర్చోబెట్టాలి. దాంతోపాటు మందులు వాడాలమ్మా. ఒక మందులు ఉంటాయి, వాటర్లో కలిపేసి పాలిథిలిన్ గ్లైకాల్ అని ఉంటుంది. మన మీకు దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ అయినా కానీ వెళ్తే ఇస్తారు పాలిథిలిన్ గ్లైకాల్ అని. ఆ మందు రోజు స్టార్ట్ చేసుకుంటే మోషన్ ఫ్రీ వస్తుంది. అలా కొన్ని అట్లీస్ట్ ఒక 3 months అలా వాడాల్సి వస్తుందమ్మా. అప్పుడు మీకు ఆ కాన్స్టిపేషన్ అనేది తగ్గిద్ది. బాబు కూడా ఒకసారి టాయిలెట్ కూర్చోవటం భయపడకుండా అట్లా నించొని ఆపుకునేంత చేయకుండా ఉన్నప్పుడు 3 నెలల తర్వాత 4వ నెల చిన్నగా ఆపేసుకోవచ్చు. ఇంకా ఏమైనా టెస్టులు చేయాలి, ఉబ్బరం ఎక్కువ ఉందా ఏంది అనేది ఒకసారి వచ్చి చూపించుకుంటే మంచిది నా సలహా. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా అసలు అంటే ఇప్పుడు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే దాని గురించి చెప్పారు. ఆ తర్వాత అంటే వస్తువు తీసాక ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా? ఫైనల్గా తల్లిదండ్రులకి జాగ్రత్తలు ఒకసారి చెప్పండి. యూజువల్లీ వస్తువు తీసాక ఏం ఇన్ఫెక్షన్స్ ఉండవు, అన్లెస్ అదేదైనా గీసుకొని కొద్ది లైట్గా చిన్న బ్లీడింగ్, ఊజింగ్ అంటారు, అట్లాంటివి ఏమి ఉంటాయి. కానీ మేజర్గా ఇన్ఫెక్షన్స్ రావు. మెజారిటీ హోల్ బాడీ పర్ఫరేషన్ ఇన్ఫెక్షన్ అయితే అది వేరే విషయం. సింపుల్గా అక్కడ కనపడింది తీసేసాం, అట్లాంటి వాటిల్లో ఏం ఇన్ఫెక్షన్ లోపలికి అయితే ఏం సోకదు. సో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, దాని గురించి మనం వరీ అవ్వకూడదు. సెకండ్ పాయింట్, మీరు అడిగిన క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ టుడేస్ డిస్కషన్ ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎలాంటి జాగ్రత్తలు అంటే మేజర్ మనం ఎప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్తున్నది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ఎలాంటి ఫస్ట్ ఏంటంటే ఈ దగ్గరగా ఈ పిల్లలకి ఉండే వాళ్ళకి అందుబాటుగా ఉండే హైట్ కానీ రీచ్లో ఇలాంటి వస్తువులు పెట్టకూడదు. బ్యాటరీ అవనియండి, పిన్ అవనియండి, నీడిల్ అవనియండి, షార్ప్ అవనియండి. సమ్ టైమ్స్ ఈ కరోజివ్ అంటారు, మీకు ఈ టాయిలెట్ క్లీనర్లు ఉంటాయి కదా, యాసిడ్, ఆల్కలీ, అవి కూడా ఏదో వాటర్ ఏదో అనుకొని మీకు తాగేస్తారు. సో ఇవన్నీ జాగ్రత్తగా పైనే ఎక్కడ దూరంగా పెట్టాలి. రెండోది, కొద్ది వయసు
1.5 2 years దాటిన వాళ్ళ పిల్లల్లో కూడా మనకి వాళ్ళని చెప్పాలి ఏది మంచి, ఏది నోట్లో పెట్టుకునేవి, ఏది నోట్లో పెట్టుకునేవి చెప్తూ ఉంటే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి అర్థమైపోతుంది. దెన్ మూడోది ఏంటంటే మనం ఒకవేళ చాలాసార్లు చూస్తుంటాం టాయ్స్ వీటిల్లో కూడా మనకి ఆ లాక్ సీల్ ఉన్న మెకానిజం, ఎందుకంటే ఈజీగా బయటకి బటన్ బ్యాటరీలు అవన్నీ ఎక్కువ అక్కడే ఉంటాయి టాయ్స్ వాచెస్లో. సో అది రాకుండా ఉండే టాయ్స్, సో మనం కొన్న టాయ్స్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి బ్యాటరీతో ఆపరేట్ చేసేదా, బ్యాటరీ అయితే దాన్ని ఎలా ఎంత ప్రివెంటివ్ మెకానిజమ్స్ ఉన్నాయి వాటి గురించి. సో ఈ అంటే మనం కొనే వస్తువు వాళ్ళ సూపర్విజన్ అండి. ఇప్పుడు చాలాసార్లు మనం పేరెంట్స్, వర్కింగ్ పేరెంట్స్ ఇద్దరు బట్టి వెళ్ళిపోతాం, పిల్లలు ఎవరు చూసుకుంటున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి వస్తువులతో ఆడుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం గమనించలేకపోతాం. సమ్ టైమ్స్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, కొన్నిసార్లు ఉండలేకపోవచ్చు. సో ఎస్పెషలీ లెస్ దాన్ 3 to 4 years పిల్లల్లో సూపర్విజన్, వాళ్ళని కనిపెట్టుకోవటము, దూరంగా ఇలాంటి వస్తువులు పెట్టడము, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్నెసరీ కాంప్లికేషన్స్, ఆ టెన్షన్ ఒక్కొక్కసారి వచ్చేసినా కానీ కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా. ఆ 5-10% కేసెస్ లేదని కాంప్లికేట్ అయినా ఇవన్నీ అన్నెసెసరీగా ప్రివెంట్ చేసుకోవటం ఈజ్ ద బెస్ట్ వే ఫర్ ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అండి. ఎందుకంటే ఈ కేసెస్ కొద్దిగా ఏం కాదు, చాలా కేసెస్ వస్తూ ఉంటాయి, విచ్ కెన్ మెజారిటీ ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. పిల్లలు ఏదైనా వస్తువులు మింగినప్పుడు అంటే ఏం చేయాలి, జాగ్రత్తల గురించి, అలాగే ముందు అసలు వస్తువులు అందుబాటులో ఉంచుకోవడం బెటర్ అంటూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.